హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా నిలువ పచ్చడి చేస్తున్నా. టమాటా నిలువ పచ్చడి కొలతలతో చూపిస్తాను. నేనైతే టమాటాలు కడుక్కున్నాను. ఇప్పుడైతే ఇవి ముక్కలు చేసుకుని ఇప్పుడు ఇవి ఎలా చేయాలో పచ్చడి చూపిస్తాను. ఓకే, ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. టమాటా అయితే అన్ని ముక్కలు కోసుకొని నేను ఈ బొగాన్లు వేసి కూడా పొయ్యి మీద పెట్టిన ఇవైతే మరి మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికేంత వరకు మనం ఆగాలి, ఉడకాలి. ఇవి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా మెత్తగా ఇంకా బాగా ఉడకాలి, మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఫ్రెండ్స్, టమాటా అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంట్లో మనం కారం పొడి ఉప్పు వేసుకుందాం. ఇది 3 చెంచాలు పెద్దది చూపిస్తా. హాఫ్ కప్ అయింది కారము కిలో టమాటాలకు. ఏ చెంచాతో వేసిన అంటే నేను ఈ చెంచాతోటి 3 చెంచాల కారం వేసిన. ఉప్పు అంటే మనం తగ్గినంత వేసుకోవాలి, ఎంత రుచి చూసుకొని రుచికి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే చెంచా సగం వేస్తాను. 2 చెంచాలు పడతాయి, 2 చెంచాలు వేసుకోవచ్చు, ఏం కాదు. ఇట్లా వేసుకోవాలి. చింతపండు ఏమో ఒక్క నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలుపుకొని మంచిగా ఉడికించుకొని మనం రోట్లో రుబ్బుకోవాలి. ఇది ఫ్రెండ్స్, కారం ఉప్పు మనం ఏంటంటే చింతపండు వేసినాం కదా, ఇంకా ఇవన్నీ మంచిగా మెదిగిపోయి మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మనం చల్లగా అయినాక రోట్లో వేసుకొని మంచిగా రోట్లో రుబ్బుకోవాలి. ఓకేనా? నేను రోట్లో రుబ్బుతా. రోట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను రుబ్బేటప్పుడు కూడా. ఇప్పుడు నేను ఆ టమాటా ఏదైతే నిలువ పచ్చడికి ఆయిల్ నేను కాగబెడుతున్నా. ఇందులో ఒక అద్దపావు అంతా పోసిన నూనె అయితే కాగుతుంది. ఇందులో ఒక చెంచంతా జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఒక చెంచా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఎండిన మిర్చి కూడా వేసుకోవాలి. ఒక 6-7 ఎండిన మిర్చిలు వేసుకోవాలి. ఒక వెల్లిగడ్డ. ఇవన్నీ వేగాలి మంచిగా. వేగినాక కొంచెం పసుపు, కొద్దిగా ఇంగు వేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. నూనె చల్లగా అయినాక పచ్చడి వేసేసుకొని, నూనె అయితే కాగిపోయింది. కొంచెం అంతా పసుపు వేస్తున్నాం. కొద్దిగా అంతా పసుపు వేసేసుకోవాలి. ఇంకా పసుపు వేస్తే బాగుంటుంది. కొంచెం అంతా ఇంగు వేస్తున్నాం. ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసేసుకొని ఇది కలుపుకొని ఇది నూనె చల్లగా అయ్యేంత వరకు మనం పచ్చడి నూరుకొని ఇప్పుడు పచ్చళ్ళు వేసుకుందాం. ఇది పచ్చడి నూరి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రోట్లో పచ్చడి వేస్తున్నా. అప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్, రోట్లో ఒక చెంచంత జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర మెత్తగా నూరుకున్న తర్వాత మనం టమాటా కూడా వేసేసుకోవాలి. ఇది మెత్తగా నూరుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఒక చెంచా జీలకర్ర వేసిన. ఇలా ఒక చెంచా జీలకర్ర వేసి నూరుతున్నాం. జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేను జీలకర్ర ఎట్లయినా టమాటా పచ్చడి ఎట్లయినా నూరుతున్నాను. నేను ఇట్లా జీలకర్ర నూరుతున్నాను. పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మెత్తగా అయిపోయింది. ఇందులో నేను పచ్చడి వేస్తున్నాను. అంతే వేసి ఇట్లా రుబ్బేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చడి అయితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పచ్చడి అంతా ఎత్తుకోవాలి. ఇప్పుడు పచ్చడి అయితే ఎత్తేస్తున్నా. పచ్చడి అయితే ఎత్తేసుకొని ఇదంతా రోలంతా శుభ్రం చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ రోకలు కూడా ఇట్లా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగేసుకొని ఇది కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడైతే పచ్చడి అయితే అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిలో ఏదైతే మనం ఆయిల్ అంతా కాగబెట్టుకున్నామో ఇదంతా వేసేసుకోవాలి.
ఇట్లా కలిపేసుకోవాలి అంతా. ఇదంతా మంచిగా కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటే, మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకొని రోజు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ కూడా, దోశలకు, ఇడ్లీలకు, వేడి అన్నంలోకి వెళ్ళనన్నా వేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే.